ఈ దేశానికి ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేసిన సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి ఈరోజు. సావిత్రిబాయి పూలే గారు 1831 మరి జనవరి 3వ తారీఖున మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లా నైగావ్ అనే చిన్న గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు సావిత్రిబాయి పూలే గారు. 9 సంవత్సరాల వయసులోనే 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగిన తర్వాత జ్యోతిరావు పూలే గారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ వారి క్రైస్తవ మిషనరీ స్కూల్స్ ఉండేవి. ఆ క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో చదువుకొని ఆనాటి కాలంలో సమాజంలో కేవలం బ్రాహ్మణ వర్గం వారే చదువుకునే అవకాశం ఉండేది. అటువంటి సందర్భంలో కూడా ఈ ఉన్నత వర్గాలకే చదువులు ఉండే ఆ పరిస్థితులను మరి జ్యోతిరావు పూలే గారు జస్ట్ 13 సంవత్సరాల వయసులోనే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఇంట్లో నేర్పించి తర్వాత కాలంలో అహ్మద్ నగర్ అనే పెద్ద పట్టణంలో ఉపాధ్యాయ విద్యను నేర్పించి ఉపాధ్యాయులుగా తయారు చేశారు. మరి ఎందుకు తయారు చేశారు అనే విషయానికి వస్తే మీకు తెలిసిందే, ఆనాటి సమాజంలో అనేక మూఢాచారాలు, మూఢనమ్మకాలు, సంఘ విద్రోహ శక్తులు ఆనాటి కాలంలో మూఢనమ్మకాలు వీళ్ళు పాతుకొని ఉన్నాయి. సాంఘిక దురాచారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వితంతువులకు కేశఖండన చేసే సందర్భం, మూతికో ముంత నటికో చీపురు, అలా ఈ ఎవరైతే అగ్రవర్ణాల వారు ఉంటారో బ్రాహ్మణ వర్గం వారు మరి పేదవారైనటువంటి దళితులకి ఈ గ్రామం బహిష్కరణ చేస్తూ హీనంగా చూసే సందర్భంలో ఇటువంటి వివక్షత రూపుమాపాలంటే దానికి చదువు ఒకటే ముఖ్య ఆయుధంగా పనిచేస్తుందని సావిత్రిబాయి పూలే గారిని చదివించారు. సావిత్రిబాయి పూలే గారు చదివిన తర్వాత కూడా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఈ దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకెక్కారు. తర్వాత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సందర్భంలో అనేక అవమానాలు మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం. మరి పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో దారిపడ్డ మరి బ్రాహ్మణ అగ్రవర్ణం వాళ్ళు బురద జల్లడం, రాళ్లతో కొట్టడం, అవహేళన చేయడం లాంటివి చేసేవారు. వాటినన్నింటినీ అవమానాన్ని భరించుకుంటూ నా కర్తవ్య ధర్మాన్ని నేను పాటిస్తున్నానని చెప్తూ ముందుకు సాగుతూ పాఠశాలలో ఈ యొక్క బాలికలకు విద్యను అందించే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సావిత్రిబాయి పూలే గారు. ఎప్పుడు పాఠశాలకు వెళ్తున్నప్పుడు 2 చీరలను ప్రత్యేకంగా సంచిలో తీసుకుని వెళ్తుండేవారు. దానికి గల కారణం ఈ యొక్క బురద చల్లడం, ఈ రాళ్లతో కొట్టడం లాంటి బురద జరిగినటువంటి ఆ చీరలను వేసుకొని తర్వాత కాలంలో మార్చుకొని పాఠశాలకు విద్యా బుద్ధులు నేర్పించి పిల్లలకి మళ్ళీ తిరిగి పాఠశాల నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ యొక్క బురద జరిగిన చీరను వేసుకొని అటువంటి అవమానాలను భరించుకుంటూ మరి బాలికలకు విద్యను అందించారు సావిత్రిబాయి పూలే గారు. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఈ చదువు నేర్చుకోవాలని ఆనాటి కాలంలో మనువు రాసిన మనుస్మృతి గ్రంథం చెప్తుంది. ఇది కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, అంటరాని వారు మాత్రం చదువుకోవద్దు, అదొక మహాపాపంగా పరిగణించారు. అటువంటి సందర్భంలో కూడా ఇటువంటి మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాల మీద విజయం సాధించాలంటే కేవలం బాలికల విద్య ద్వారానే ఈ మూఢనమ్మకాలను మనం రూపుమాపగలం అనే ఉద్దేశంతో బాలికల విద్య కోసం ఎనలేని కృషి చేశారు సావిత్రిబాయి పూలే గారు. 1848లో మహారాష్ట్రలోని బీడేవాడలో అనే చిన్న గ్రామంలో కేవలం 12 మంది బాలికలు ఉన్నటువంటి విద్యాలయాన్ని ఈ భారతదేశంలో తొలిసారిగా బాలికల పాఠశాలను నిర్మించారు సావిత్రిబాయి పూలే గారు. బాలికల చదువు తర్వాత కాలంలో మూఢనమ్మకాలను మరి అలాంటి విశ్వాసాలను రూపుమాపాలంటే చదువు ఒక్కటే ఆయుధంగా మారాలని సావిత్రిబాయి పూలే గారు పాఠశాలను ఏర్పాటు చేశారు. కేవలం పాఠశాలను మాత్రమే కాదు, ఎవరైతే బ్రాహ్మణ వితంతువులు వాళ్ళ యొక్క పుట్టినొప్పుతో బాధపడుతున్నారో వాళ్ళు స్వేచ్ఛగా ఈ యొక్క పుట్టినొప్పుతో బాధపడకుండా వాళ్ళకి జీవితాంతం ఆశ్రమంలో ఉండేటట్టు ఆశ్రయాన్ని కల్పించారు సావిత్రిబాయి పూలే గారు. అనేక అనాథ ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. 1879 మధ్యకాలంలో యావత్ భారతదేశంలో ప్లేగు మహమ్మారి ద్వారా కొన్ని వేల మంది చనిపోతున్న సందర్భంలో ఈ పూణే అనే పట్టణంలో రోజుకు 2000 మంది ప్రజలకి ఆహారం పెట్టిన ఘనురాలు సావిత్రిబాయి పూలే గారు.
మరి జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ అనే సమాజాన్ని ఏర్పాటు చేసి సత్యాన్ని శోధించడం కోసం ఏం చేయాలో, ఈ దేశానికి ఏం కావాలో ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఎనలేని కృషి చేశారు. ఎవరైతే కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఈ యొక్క పురోహిత వర్గంతో వివాహం జరిపించాలి అన్నటి ఈ మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను వ్యతిరేకించారు. ఏ కులమైన ఏ మతమైన వివాహం చేసుకోవడానికి బ్రాహ్మణ వర్గమే కాదు, ఏ వర్గమైనా ఏం కాదు, బ్రాహ్మణులు లేని వివాహాన్ని జరిపి చూపించారు సావిత్రిబాయి పూలే గారు. అనేక సాంఘిక దురాచారాలు ఆనాటి కాలంలో. బాలికల విద్య లేదు, చదువుకోవాలంటే పాఠశాలలు లేవు, క్రైస్తవ మిషనరీలు లేవు. క్రైస్తవ మిషనరీలు ఉన్నా కేవలం బ్రాహ్మణ వర్గానికి మాత్రమే అవి చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారు అనేక పాఠశాలను ఏర్పాటు చేశారు. అనాది కాలంలోనే 52 పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల విద్య కోసం, మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేశారు. ఈ వితంతువులకు పునర్వివాహం చేసే సాంప్రదాయానికి నాంది పలికారు సావిత్రిబాయి పూలే గారు. ఈ వితంతువులు తిరిగి పునర్వివాహం చేసుకొని సమాజంలో గుర్తింపు తీసుకురావాలని కృషి చేశారు సావిత్రిబాయి పూలే గారు. ఈ వితంతువులు చనిపోకుండా వాళ్ళకి దేహశుద్ధి చేయడం లేదా కేశఖండనం చేయడం అలాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి ఆనాటి కాలంలో. ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి కేశఖండన అంటే గుండు చేయడం లాంటివి చేసేవారు. అటువంటి వారిని కూడా పిలిచి వాళ్ళలో ఆనాటి కాలంలో సాంఘిక దురాచారాలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాన్ని తీవ్రంగా ఖండించి, ఇది కేవలం ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఈ ఆచారాలు పోవాలంటే కేవలం బాలికలకు, మహిళలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు విద్య ద్వారానే మనం యొక్క సాంఘిక దురాచారాలను రూపమాపాలని కృషి చేశారు సావిత్రిబాయి పూలే గారు. ప్లేగు వ్యాధి మహమ్మారి కొన్ని వేల మందిని పొట్టలో పెట్టుకున్న సందర్భంలో కూడా సయాజీరావు గైక్వాడ్ బాబాజీ యొక్క సొంత కుమారుణ్ణి తన భుజాల మీదకు మోసుకుంటూ ప్లేగు వ్యాధి బారిన పడ్డ ఆ యొక్క పిల్లవాడిని కూడా హక్కున చేర్చుకొని వైద్య సదుపాయాలు కల్పించి చివరకు తానే ప్లేగు వ్యాధి బారిన పడి సావిత్రిబాయి పూలే గారు 1897లో మార్చి 10వ తారీఖున అనగా ఈ రోజున వారు ప్లేగు వ్యాధి బారిన పడి చనిపోయారు. ఈ దేశంలో ఈ అంటరాని వర్గాల వారికి ఏం చేయాలో, ఈ అంటరాని వర్గాల వాళ్ళు అనే వాళ్ళకి విద్య ఎంత ప్రాముఖ్యతను, విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ఆనాటి కాలంలో విద్యాలయాలు, పాఠశాలలు, అనాథ ఆశ్రమాలు, వైద్య సౌకర్యాలు కల్పించి ఈ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా చరిత్రకెక్కారు మరి సావిత్రిబాయి పూలే గారు. వారి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు, మరొక వైపు ఆ అగ్రవర్ణాల వారు బురద జరగడం, రాళ్లతో కొట్టడం లాంటి అవమానాలను భరించుకుంటూ విద్యను నేర్చుకొని నలుగురికి పంచే ఒక దానగుణాన్ని కల్పించుకున్నారు మరియు సావిత్రిబాయి పూలే గారు. ఈ సందర్భంగా వాళ్ళకి నివాళి అర్పిస్తూ, వాళ్ళని అంజలి ఘటిస్తూ, వాళ్ళని స్మరించుకుంటూ వారు ఈ దేశానికి చేసిన సేవలు అనన్య సామాన్యం, అది వర్ణించలేనిది. ఏది ఏమైనప్పటికీ సందర్భోచితంగా, సందర్భానుసారంగా వారిని మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఏటీఎం సార్ సురేష్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.